వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నీ విషయంలో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. మనీషారా ఇంటికి వెళ్దాం అని మిత్ర మనీషా చెయ్యి పట్టుకుంటాడు. ఇక్కడేమో దీక్షితుల గారు జయదేవ్కి మిత్ర జీవితంలో రెండో పెళ్లి రాసి ఉంది. ఇది విధి లిఖితం, ఎవ్వరు కూడా మార్చలేరు అని చెప్పటంతో జయదేవ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వెంటనే మనీషా వాళ్ళ మామయ్య, మిత్ర ఇప్పుడు మనీషా చెయ్యి పట్టుకున్నావు కదా, ఇప్పుడు పట్టుకున్న చెయ్యి జీవితం ఎప్పుడు వదలవు కదా, నువ్వు చెప్పినట్లే మనీషాకి పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే మిత్ర మనిషి వైపుకు చూస్తూ ఉంటే మనిష చెప్పు మిత్ర చెప్పేసే అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి జయదేవ్ రాధేశ్వర్కి దగ్గర ఉండి ఆట పట్టిస్తూ ఉంటుంది. మామయ్య గారు, పెద్దమ్మ మీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు నాకు పీడకల వచ్చింది అని లక్ష్మి చెప్పటంతో దేని గురించి అమ్మ అని జయదేవ్ కంగారు పెడుతూ ఉంటాడు. మిత్ర గారికి మనిషాకి పెళ్లి జరిగినట్లు నాకు పీడకల వచ్చింది మామయ్య అని లక్ష్మి చెప్పడంతో అయ్యో దీక్షితుల గారేమో అక్కడ మిత్ర జీవితంలో రెండో పెళ్లి ఉందని చెప్పారు. ఇక్కడేమో లక్ష్మి కూడా మిత్ర మనిషాల పెళ్లి జరిగిపోయినట్లు కల వచ్చిందంట. అంటే నిజంగానే మిత్రకి జరిగిపోతుందా, అంటే మనిషతోనేనా అని జయదేవ్ చాలా టెన్షన్ పడుతూ జయదేవ్ ఉంటాడు. మరి లక్ష్మి ఏం చేస్తుంది, మిత్రని కాపాడుకుంటుందా అందే నెక్స్ట్ ఎపిసోడ్.